హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు నేను పుట్టలో పాలు పోసానండి. సో ఆ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. సో ఈ గుడి వచ్చేసి మనకు అశోక హోటల్ లైన్ అండి, మ్యాక్స్ కేర్ హాస్పిటల్ పక్కన ఉంటుందండి ఈ గుడి. సో ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ బాలరాజేశ్వర స్వామి దేవాలయం అండి. సో చాలా బాగుంటుంది ఇక్కడ. సో మనకు పుట్ట కూడా చాలా పెద్దగా ఉంటుంది, చుట్టూ రౌండ్గా చాలా పెద్దగా ఉంటుంది, దానిపైన ఉసిరి చెట్టు కూడా ఉంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ పాలు పోస్తే పుట్టలో. సో చాలా మంది ఇక్కడ పుట్ట లేదని శివునికి అభిషేకం చేస్తారు కదా, ఇక్కడైతే పుట్ట ఉందండి. చూడండి, హోల్స్ కూడా చాలా పెద్ద పెద్దగా కన్నాలు ఉన్నాయి. సో చాలా బాగుంటుంది ఇక్కడ. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని వచ్చి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఏంటండి, మీరు వీడియో సగం చూసి స్కిప్ చేస్తున్నారు, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? మరి ఇంకెందుకండి ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలామంది అంటున్నారు కదా, మీరు వీడియోస్ చేస్తున్నారా లేదా అంటున్నారు. సో నేను రోజు వీడియోస్ పెడుతున్నానండి. సో 2 డేస్కి ఒకసారైనా ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వెంబటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో మీకు నేను చేస్తున్నానా లేదా అర్థమవుతుంది. సో కాబట్టి మీరు గంటని యాక్టివేట్ చేసుకోండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు చేసిన వెంబటే మీకు నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైన రోజు అండి. ఆ రోజు పుట్టలో పాలు పోస్తే చాలా మంచిదటండి. నేను ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు నాడే పుట్టలో పాలు పోస్తాను. ఈ సంవత్సరం కూడా అలానే చేశానండి. మార్నింగే లేచి 365 వత్తులు వెలిగించుకొని పూజ అంతా పూర్తయ్యాక ప్రసాదాలు స్టార్ట్ చేస్తానండి. ప్రసాదాలు వచ్చేసి చలివిడి అండి, ఇంకోటి వచ్చేసి నువ్వుండలు, పల్లి ఉండలండి. ఇవి రెడీ చేసేసుకొని పాలు పోయడానికి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకుంటానండి. ఎగ్ వత్తులు, దీపాలు వెలిగించడానికి వత్తులు, అగరవత్తులు అన్నీ రెడీ చేసుకొని ఒక దాంట్లో వేసుకొని గుడికైతే వచ్చేస్తామండి. మార్నింగే 6 లోపే వస్తాము, 6-7 లోపు వచ్చేస్తామండి గుడికి. వచ్చేసి పాలు పోసుకొని సో చాలా బాగా అనిపిస్తుంది. ఈ టైంలో కనుక మనం ఇలా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం అలానే చేస్తానండి నేనైతే. సో ఇక్కడి గుడికి అయితే నేను రాబట్టి ఒక 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ గుడికే వచ్చి నేనైతే పాలు పోస్తున్నాను. సో నాకైతే ఒక ఆంటీ చెప్పింది, ఇక్కడ గుడి ఉంది, చాలా బాగుంటుంది, పుట్ట ఉంది అని. అక్కడ వెళ్ళి పాలు పోస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక మంచి అనుభూతి కలుగుతుందని చెప్పింది. సో నాకు అలానే అనిపించింది. చూడండి, ఇక్కడ నేను గుడ్డు వేయగానే లోనకి ఎలా వెళ్ళిందో కన్నంలోనకి, అప్పుడైతే నాకు గూస్ బాంబ్స్ అనేవి వచ్చాయండి. చాలా గ్రేట్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. ఎవరికైనా ఈ గుడి తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి లాస్ట్లో. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.